శ్రీకాళహస్తి కిసాన్ కాంగ్రెస్ పార్టీ 90 సంవత్సరాలు పూర్తి చేసుకుని 91 సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ బత్తయ్య నాయుడుతో కలిసి తిరుపతి జిల్లా కిసాన్ అధ్యక్షుడు కె జనార్దన్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి 9 మంది రైతులను ఘనంగా శాల్వాతో సత్కరించారు. కె జనార్దన్ రెడ్డి, పి ముని కృష్ణయ్య, ఎం దొరవేలు, దయానందయ్య, పి పొల్లయ్య, సి మంగయ్య, వి మునిస్వామి, ఎం వెంకటేశ్వర్లు, వెంకటరెడ్డి రైతులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్ బత్తయ్య నాయుడుతో పాటుగా కె జనార్దన్ రెడ్డి, కూలి రవి కుమార్, ఎం వెంకటముని, ఎం వడివేలు, మొదలియార్, ఎర్లా గోపి, శెట్టిపల్లి శివ, ఎస్ నాగూరయ్య, బి సురేష్ తదితరులు పాల్గొన్నారు. చూడండి చూడురా రవి రవి ఇటు చూడు ఎత్తేసినారా ఉన్నాయి కదా తిరుపతి డిస్ట్రిక్ట్ కిసాన్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి కాంగ్రెస్ సీనియర్ లీడర్స్కి, ఇంక్లూడింగ్ ఆల్ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు మా ఊళ్ళంతా కూడా. అయినా మేము పట్టుబీడని లీడర్స్ని అందరం కూడా యునైటెడ్గా పనిచేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి కూడా తీసుకురావాలని ఈయన తిరుపతికి ఇన్ఛార్జి డిస్ట్రిక్ట్కే, ఆయన తరఫున అన్ని కాన్స్టిట్యూన్సీలో లీడర్స్ వేయటం జరిగింది. వాళ్ళల్లో వీళ్ళంతా కూడా ఇప్పుడు సెలెక్ట్ చేసాము. వాళ్ళందరినీ కూడా సన్మానిస్తున్నాము. ఎందుకంటే ఇది నిన్నగాక మొన్న వచ్చింది కాదు. ఈ కాంగ్రెస్ పార్టీని ఎప్పటి నుంచో దాదాపు 90 సంవత్సరాలు పూర్తి చేసుకుని 91వ సంవత్సరంలో అడుగుపెట్టింది కిసాన్ సంఘం అంటేనే, రైతు సంఘం అంటేనే కాంగ్రెస్ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీకి చిహ్నం కూడా అది. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా క్షేత్రస్థాయిలో వర్క్ చేసి పార్టీని రైతులకి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అంతేకాదు, ముఖ్యంగా చెప్పాలంటే మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు చాలా అన్యాయం అయిపోయారు. నిన్న కాక మొన్న ట్రంప్తో కలిసి వాడు చెప్పినట్టే చేస్తున్నాడు ఈయన. ఎందుకంటే ట్రంప్తో ఏదో ఒడంబడిక జరిగింది, కనీసం ఖండించలేదు. వాళ్ళు నాయకులు చనిపోతే కూడా ఇరాన్కి అన్యాయం జరుగుతుంది, ఇరాన్ మీద అనవసరంగా వీళ్ళు యుద్ధం చేస్తున్నారనే విషయం కూడా ఎత్తలేదు. ఇవన్నీ కూడా జరిగాయి. మా నాయకులందరూ కూడా ఏకంగా క్షేత్రస్థాయి నుంచి తిరిగి పార్టీని అభివృద్ధి చేస్తాం. అందులో ముఖ్యంగా రైతుల సమస్యలు చాలా ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా అభివృద్ధిలో ఉన్నారు. నిన్న కాక మనం చూసాము, నార్త్ ఇండియాలో మొత్తం మీద మోడీ గారి ప్రభుత్వం మీద రైతు సంఘాలు దాదాపు కొన్ని నెలలు డిమాండ్ కోసం చేయడం జరిగింది. అయినా కూడా మోడీ దిగిరాలేదు. ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ, పేద బడుగు బలహీన వర్గాలకి అండాదండలు అందించినటువంటి పార్టీని కూడా తెలియజేస్తూ, మా లీడరు రైతు సంఘ నాయకుడిని ఒక 4 పదాలు మాట్లాడి. నేను కాంగ్రెస్ పార్టీ, నా పేరు కారూరు జనార్దన్ రెడ్డి. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా పార్టీలో ఉన్నాను. ఇదే ఇందిరాగాంధీ మన కాలేజీ గ్రౌండ్లో పార్టీ మీటింగ్ పెట్టింది. అప్పుడు అమర్నాథ్ రెడ్డి ద్వారా హైకోర్టులో మనకు హస్తం గుర్తు మన కాలేజీ గ్రౌండ్లోనే అలాట్ చేసి ఇందిరాగాంధీ గారు. ఆ రోజు అందరం మేము పోయాము. ఆమె పక్కన నిలబడి మాకు పక్కన దాటుకుని కూడా ఈ వీళ్ళైన పరిస్థితులు మాకు అందరికీ పార్టీలో షేక్ హ్యాండ్ ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా సారో మేమంతా కూడా పార్టీకి కృషి చేస్తున్నాము. ఈ పదవి నాకు ఇప్పించేదానికి మాంగంటి గోపాలరెడ్డి గారు తిరుపతి అయింది. ఆయన అమెరికా నుంచి నాకు వద్దంటే కూడా అనుకుంటాను, నువ్వు ఉండాలా పార్టీలో ఉండేవాళ్ళు పాత వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో నాకు ఇప్పించారు. ఆ ప్రకారం మాకు ప్రభాకర్ రావు గారు ఇచ్చారు. ఆయన చెప్పిన మేరకు మన పార్టీలో ఈ విధంగా రైతులు సన్మానం చేయమన్నారు. సార్ చెప్పినట్టు 90 సంవత్సరాలు పూర్తి జరుగుతూ ఉంది. కాబట్టి నేను సార్ ఆదరణలో
మేము జరిపిస్తున్నాం.